నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మంత్రుల రాకతో సందడిగా మారింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత మరియు బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రులకు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు మరియు అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆశీర్వచన మండపంలో మంత్రులు మహిళా భక్తులతో ముచ్చటించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. లోక కళ్యాణం కోసం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాము ప్రత్యేక పూజలు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రులకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో మరియు చైర్మన్ మంత్రులకు స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలు మరియు జ్ఞాపికలను అందజేశారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూడా మంత్రులు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.